హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ మన ఛానల్లో 2000 ATWS కొనాలి, 3000 ATWS కొనాలి అండ్ అలానే 5000 ATWS కొనాలి అనేది గత 3 నెలల క్రితం నేను ఒక బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చేశాను. వాటిని బట్టి మీకు ఒక క్లారిటీ ఉంది ఈ సేల్లో ఏది పర్చేస్ చేయాలి అని. బట్ ఈ 3 months గ్యాప్లో మనకి చాలా అంటే చాలా TWS లాంచ్ అయిపోయినాయి. దగ్గర 7-8 TWS కొత్త అయితే వచ్చాయి. ఈచ్ అండ్ ఎవ్రీ బడ్జెట్లో యాడ్ అయ్యాయి. సో మీకు డౌట్ ఉండొచ్చు, అన్న ఆ వీడియో చూసి అవి తీసుకుంటే కొత్త ఏమైనా బాగుంటాయేమో అని చెప్పేసి అందుకని నేను కొత్తవన్నీ కూడా తెప్పించి వాటన్నిటిని కంపారిజన్ వీడియోస్ చేయాలంటే టైం పడుతుంది. సేల్కి బిఫోర్ ఇప్పుడు నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో దట్ ఈ వీడియోలో నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ బడ్జెట్లో ఏ TWS తీసుకోవాలనేది వెరీ క్లియర్ రికమెండేషన్స్ ఇస్తాను. కొత్తవి వచ్చేవి టెస్ట్ చేశాక మాత్రమే నేను ఇందులో ప్రతి బడ్జెట్లో కొత్తది ఒకటి యాడ్ అయ్యి కొన్ని బాగున్నాయి ఉన్నాయి, కొన్ని బాగలేనివి ఉన్నాయి. అవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్తవి కనుక మనం యాడ్ అయినవి చూసినట్లయితే మనకి చాలా అయితే యాడ్ అయ్యాయి ఈచ్ అండ్ ఎవ్రీ బడ్జెట్లో. అవన్నీ చెప్పుకుంటూ పోతాను. సో ఫస్ట్లీ మీ బడ్జెట్ 2000 రూపాయలు మేము ఏది కొనాలన్నా అని అడిగితే 2000 రూపాయల్లో మనం ఆ వీడియోలో ఏదైతే ఈ వీడియో ఉందో స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఈ వీడియోలో మనం నాట్ బడ్స్ 2R, CMF బడ్స్, OnePlus ఒప్పో ఎన్కో బడ్స్ 2, రియల్మీ బడ్స్ T300, బోట్ నిర్వాణ అయాన్, నాయిస్ బడ్స్ X Prime ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసాం. ఆ బడ్జెట్లో వచ్చేవి అవే ఉన్నాయి కాబట్టి. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకి అదే బడ్జెట్లో మోటరోలా బడ్స్ యాడ్ అయిపోయినాయి అండ్ దాంతోపాటు మనకి మివి సూపర్ పాడ్స్ యాడ్ అయిపోయినాయి అండ్ అలానే రెడ్మీ బడ్స్ 5C అయితే యాడ్ అయిపోయినాయి. సో వీటన్నిటిలో ఇప్పుడు మనం ఏది తీసుకోవాలని చెప్పే ముందు ఈ కొత్తవి వీటిలో నేను ఏది రికమెండ్ చేయట్లేదు. ఈ మూడిట్లో ఎందుకు రికమెండ్ చేయట్లేదు అంటే, మోటో బడ్స్ వచ్చేసి మీకు వోకల్స్ క్లారిటీగా లేవు. మివి బడ్స్ వచ్చేసి బేస్ బాగుంది కానీ సౌండ్ స్టేజ్ బాగాలేదు, కొంచెం క్లమ్జీ ఆడియో అయితే ఉందన్నమాట చూడడానికి. అండ్ అలానే రెడ్మీ బడ్స్ 5C వచ్చేసి ఓవరాల్ సౌండ్ స్టేజ్ బాగలేదు, అంత బెటర్ అయితే అనిపించలేదు నాకు కంపేర్ టు రియల్మీ T300 వీటితో కంపేర్ చేస్తే. సో దట్ కొత్త వచ్చిన ఏవి కూడా మనకి బెటర్ అయితే కాదని మీకు క్లియర్గా అయితే అర్థమైంది. పాత అయినా ఆ వీడియోలో చెప్పాను ఏది ఎందుకు తీసుకోవద్దని. సో ఇప్పుడు మీరు 2000 రూపాయల లోపల మీరు పర్చేస్ చేయాలంటే ఫస్ట్లీ మీ బడ్జెట్ ఒక 1500 రూపాయలు అనుకోండి. 1500 రూపాయలు అయితే మీరు కళ్ళు మూసుకొని మీరు ఒప్పో ఎన్కో బడ్స్ 2, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇది మీకు బ్యాలెన్స్డ్ ఆడియో లవర్స్ ఎవరైతే మీకు అన్న మాకు బేస్ ఎక్కువ ఉండొద్దు, ట్రబుల్స్ ఎక్కువ ఉండొద్దు, ఏది ఎక్కువ ఉండొద్దు, ఏది తక్కువ ఉండొద్దు, ఏకదమ్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే దెన్ గో ఫర్ దిస్ వన్. చాలా బ్యాలెన్స్డ్ ఆడియో అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు 1500 రూపాయల్లో గ్రేట్ పై దీన్ని స్ట్రైట్ అవే పర్చేస్ చేయొచ్చు. సేల్లో 1300 కూడా రావచ్చు. సో దీన్ని మాత్రం వదులుకోవద్దు. లేదు మాకు బేస్ లవర్స్ మంచి సాలిడ్ బేస్ కావాలనుకుంటే మాత్రం నాట్ బడ్స్ 2R అనమాట. సో నాట్ బడ్స్ 2Rలో ఏమవుతుందంటే మీకు సాలిడ్ బేస్ అయితే చూడడానికి ఉంటుంది. మీకు ఇందులో చాలా అంటే చాలా సాలిడ్ బేస్ అయితే ఉంటుంది. సో బేస్ లవర్స్ మీరు ట్రబుల్స్ బాగా రావాలి, బేస్ బాగా రావాలి, ఓవరాల్గా ఆడియో క్వాలిటీ బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు నాట్ బడ్స్ 2R ఇదైతే తీసుకోండి, మీకు బెటర్ ఆడియో వస్తుంది. లేదు ఇక నా ఫైనల్ రికమెండేషన్ అన్న మాకు బేస్ లేకపోతే మరీ బ్యాలెన్స్డ్ ఆడియో వద్దు, మాకు అట్లని బేస్ కూడా ఎక్కువ వద్దు, నాకు పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఉండే ఒక TWS అండర్ 2000లో సజెస్ట్ చేయమంటే నేను సజెస్ట్ చేసేది రియల్మీ T300. ఎందుకు అంటే ఫస్ట్లీ దీంట్లో సౌండ్ స్టేజ్ చాలా పెద్దగా ఉంటుంది, సౌండ్ స్టేజ్ బాగుంటుంది, బేస్ బాగుంటుంది. అంటే అటు ఒప్పోలాగా బ్యాలెన్స్డ్గా ఉండదు, ఇటు రియల్మీలా అది OnePlus లాగా హెవీగా ఉండదు. సో దట్ బ్యాలెన్స్డ్ ఆడియో విత్ మంచి బేస్, మంచి ట్రబుల్స్, సౌండ్ స్టేజ్ బాగుంటుంది అండ్ ANC ప్రొవైడ్ చేస్తుంది ఈ బడ్జెట్లో. సో దట్ నన్ను అడిగితే ఓవరాల్ ఆల్రౌండర్ 2000 రూపాయలు మీ బడ్జెట్. ఇది రైట్ నో 2000 ఉంది, సేల్లో మీకు 1800 1700కు రావచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో అండర్ 2000లో మీకు 1700 అట్లా వస్తే 100% దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇవి మీకు అర్థమైంది కదా. బ్యాలెన్స్డ్ ఆడియో ఒప్పో, బెస్ట్ ఆడియో రియల్మీ T300, బేస్ లవర్ అయితే OnePlus నాట్ బడ్స్ 2R. ఈ మూడు మీకు ఈ బడ్జెట్లో బెస్ట్. నెక్స్ట్ మన బడ్జెట్ వచ్చేసి 3000 రూపాయల్లో మనం టెస్ట్ చేసి చూసినట్లయితే OnePlus నాట్ బడ్స్ 2 ఉంది, రియల్మీ బడ్స్ Air 5 ఉంది అండ్ అలానే CMF బడ్స్ Pro ఉంది, రెడ్మీ బడ్స్ 5 ఉంది. బట్ కాకపోతే ఇప్పుడు కొత్తగా మనకి కొన్ని అయితే యాడ్ అయ్యాయి. ఒకటి వచ్చేసి JBL ఫ్లెక్స్ అయితే యాడ్ అయిందనమాట. సో JBL వేవ్ ఫ్లెక్స్ అనేది ఒకటైతే యాడ్ అయింది అండ్ దాంతోపాటు OnePlus నాట్ బడ్స్ 3 అయితే యాడ్ అయిందనమాట. సో ఇన్ని ఉండేసరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను, ఏదో అది అక్కడ పెట్టాను. OnePlus నాట్ బడ్స్ 3 Pro కూడా యాడ్ అయిందనమాట. సో ఇవి రెండు అయితే మనకి కొత్తగా 3000 బడ్జెట్లో యాడ్ అయినాయి. బట్ స్టిల్ ఇక్కడ నేను 3000 మీరే తీసుకోవచ్చు అని అడిగితే 3000 రూపాయలు మీరు తీసుకోవాలనుకుంటే మీకు మంచి బేస్ లవర్స్, మాకు బేస్ బాగా రావాలన్నా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆరామ్సే OnePlus నాట్ బడ్స్ 3 Pro అయితే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా సాలిడ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, మీకు సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, కంఫర్ట్ బాగుంటుంది, మంచి డీప్ బేస్ వస్తుంది, డీప్ ట్రబుల్స్ అయితే వస్తే ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు 3000 కాదన్నా, మాకు యాక్చువల్గా ఇది 3000 ప్రైస్ రేంజ్లోనే మనకి ఏమంటారు OnePlus నాట్ బడ్స్ 2 ఉండేది. బట్ రైట్ నో ప్రైస్ కట్టే 2200 ఉంది. సో మీరు 2000 అబోవ్లో
2000 నుంచి 2500 మధ్యలో చూస్తే వన్ ప్లస్ నాట్ బడ్స్ 2 తీసుకోండి. 2500 నుంచి 3000లో చూస్తే మాత్రం వన్ ప్లస్ నాట్ బడ్స్ 3 ప్రో తీసుకోండి. ఏది బేస్ లవర్ అయితే. బట్ మీకు బేస్ లవర్ కాదు, మాకు మంచి ANC ఉండాలి అండ్ ఆడియో క్వాలిటీ బాగుండాలనుకుంటే మాత్రం రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ఇది కూడా తీసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్ మీకు. వన్ ప్లస్ నాట్ బడ్స్ 2 కానీ దీనికంటే కూడా మీకు బెటర్ ANC అయితే ఇందులో ఉంటుంది అండ్ సౌండ్ స్టేజ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆడియో క్వాలిటీ అండ్ ANC కోసం రియల్మీ బడ్స్ ఎయిర్ 5 తీసుకోవచ్చు. బేస్ లవర్స్ అయితే వన్ ప్లస్ నాట్ బడ్స్ 2 కానీ నాట్ బడ్స్ 3 ప్రో కానీ ఈ 3 అయితే నేను మేజర్గా మీకు ఈ ప్రైస్ రేంజ్లో రికమెండ్ చేసేది. అంతమించి పెద్ద రికమెండేషన్స్ మనకి 2000 నుంచి 3000 మధ్యలో అయితే లేవు. సో మీకు 2000 అయిపోయింది, 2000 to 3000 అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ బడ్జెట్ 5000. 5000 రూపాయలు మనకి చూస్తే 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా మనం 3 ఆప్షన్స్ ఆల్రెడీ కంపారిజన్ వీడియో చేసాం. ఈ వీడియో మీరైతే చూడొచ్చు. ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ప్రో ఉంటుంది, రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో ఉంటుంది, వన్ ప్లస్ బడ్స్ 3 ఉంటుంది అండ్ ఫైనల్గా ఇప్పుడు మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ 6 ప్రో కూడా యాడ్ అవుతుందన్నమాట. కొత్తగా అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఈ 4 మనం ఏది పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం సింపుల్ గుర్తుపెట్టుకోండి, మీకు బ్యాలెన్స్డ్ ఆడియో కావాలి. సింపుల్ ఇందాక నేను చెప్పాను కదా, ఒప్పో ఎన్కో చెప్పాను కదా, ఇది 1500 రూపాయల్లో. ఇలా ఏది ఎక్కువ తక్కువ కాకుండా సౌండ్ స్టేజ్ బిగ్గర్ సౌండ్ స్టేజ్ అంటే ఎక్కడ వచ్చే ఆడియో అక్కడ వినిపించాలి, సౌండ్ స్టేజ్ బిగ్గర్గా ఉండాలి అండ్ మీకు ఆడియో క్వాలిటీ చాలా బాగుండాలి, బేస్ ఎక్కువ తక్కువ ఉండకూడదు అనుకుంటే మాత్రం ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ప్రో. బస్ నా అంచనా ప్రకారం నాకు బ్యాలెన్స్డ్ ఆడియో నచ్చుతుంది. నాకు ఏదైనా హోమ్ థియేటర్ అయినా ఏదైనా సరే. బట్ ఇండియన్ కన్జ్యూమర్స్కి మోస్ట్ ఆఫ్ దెమ్కి బ్యాలెన్స్డ్ ఆడియో నచ్చదు. మీకు ఒకవేళ మీరు బ్యాలెన్స్డ్ ఆడియో నేచర్ ఒరిజినల్ ఆడియో వినాలనుకుంటే మాత్రం దీని అయితే తీసుకోవచ్చు మీరు, ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ప్రో. లేదు మీరు బేస్ లవర్ అనుకుంటే మాత్రం రియల్మీ ఎయిర్ 6 ప్రో వెరీ రీసెంట్లీ లాంచ్డ్. సో ఇందులో ఏదేదో నాకు అర్థం కావట్లేదు, ఎయిర్ 6 ప్రోకి ఎయిర్ 5 ప్రోకి. రియల్మీ ఎయిర్ 6 ప్రో ఖచ్చితంగా మీరు బేస్ లవర్స్ అయితే ఖచ్చితంగా స్ట్రాంగ్గా రికమెండ్ చేయగలను. 100% మీకు చాలా బాగుంటుంది అండ్ ANC కూడా చాలా బాగుంటుంది. కంఫర్ట్ కానీ డిజైన్ కానీ అంత బాగానే ఉంటుంది. బట్ గ్లాసీ డిజైన్తో వస్తుంది కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ నా దగ్గర ఉన్నాయని మీరు ఇన్ని కుప్పు ఉంది కదా, వీటన్నిటిలో కల్లా ఎక్కువ స్క్రాచెస్ ఈ రెండింటికి పడ్డాయి. ఎందుకంటే గ్లాసీ ఫినిష్తో వస్తుంది, తొందరగా స్క్రాచెస్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం స్టైలిష్గా అయితే ఉంది. రిమైనింగ్ ఫీచర్స్ అన్ని నేను కంపారిజన్ వీడియోలో చేశాను. ఎయిర్ 6 ప్రో ఒకవేళ తీసుకోవాలనుకుంటే వెరీ సూన్ కూడా నేను కంపారిజన్ వీడియో అయితే వస్తుంది. ఖచ్చితంగా ఎయిర్ 6 ప్రో మీరు బేస్ లవర్స్ అయితే తీసుకోండి. లేదన్నా నాకు బెస్ట్ అవ్వాలి అంటే మాత్రం ఇప్పుడు రైట్ నౌ 5500 ఉంది వన్ ప్లస్ బడ్స్ 3. బట్ మీకు సేల్లో లెస్ దాన్ 4500 అయితే వస్తుంది. 4500 రూపాయలు ఖచ్చితంగా వస్తుంది. మీకు బెస్ట్ ఆడియో కావాలి, ఇంకేదో ఈ బ్యాలెన్స్డ్ అని కాదు, ఈ బేస్ అని కాదు, లేకపోతే ANC అని కాదు, ఓవరాల్ ద కింగ్ నాకు 5000 లోపల కావాలంటే వన్ ప్లస్ బడ్స్ 3 ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బెస్ట్ ఆడియో, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ సాలిడ్గా ఉంటుంది, కంఫర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మోస్ట్ స్టైలిష్గా ఉంటుంది అన్నమాట. మీరు బయట పెట్టుకున్నప్పుడు ప్రీమియం థింగ్ అనేది మీకు ఇది పెట్టుకోగానే అర్థమవుతుంది. వేరే వెయిట్లో కూడా మీకు ఆ ప్రీమియంనెస్ అయితే పెట్టుకున్నప్పుడు అయితే కలగదు. ఇది ఓవరాల్ నా రికమెండేషన్స్. అర్థమైంది కదా. 1500 ఒప్పో ఎన్కో బడ్స్ 2 అండ్ 2000 రూపాయల్లో రియల్మీ T300 ఆర్ నాట్ బడ్స్ 2 ఆర్, లేదు 2200 నుంచి 2500లో వన్ ప్లస్ నాట్ బడ్స్ 2, 2500 నుంచి 3000 రూపాయల్లో మీకు వన్ ప్లస్ నాట్ బడ్స్ 3 ప్రో అండ్ అలానే మీకు 3000 నుంచి 4000 మధ్యలో పెద్దగా ఆప్షన్స్ అయితే లేవు. అండ్ ఇక 4000 నుంచి 5000 మధ్యలో చూసినట్లయితే మీకు ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ప్రో తీసుకోవచ్చు, రియల్మీ ఎయిర్ 6 ప్రో తీసుకోవచ్చు అండ్ వన్ ప్లస్ బడ్స్ 3. దీస్ ఆర్ ద మై రికమెండేషన్. మంచిగా సేల్లో మంచి TWS తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పినవి చాలా మీకు రికమెండ్ చేయని మన కంపారిజన్ వీడియోలో చాలా ఉన్నాయి నేను చెప్పినవి. అవన్నీ ఎందుకు రికమెండ్ చేయలేదంటే ఆడియో క్వాలిటీ బాగాలేదు. అది ఎంత తగ్గితే ఏం ఉపయోగం. మీకు నేను చెప్పిన బేస్ ప్రాపర్గా రావట్లేదు, ట్రెబుల్స్ ప్రాపర్గా రావట్లేదు, మంచి సౌండ్ స్టేజ్ లేదు, దాని మీద 5000 ఉండేది మనకి 2500 వచ్చిన ఉపయోగం ఏంటి? సో బెటర్ ఆడియో క్వాలిటీ ఉన్న దాన్ని మీరు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు నచ్చింది తీసుకోండి. ప్రతి దాన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నాకు మీరు చేసే హెల్ప్ ఏంటంటే ఈ సేల్లో మీరు ఏది పర్చేస్ చేసినా, ఎందుకంటే ఇలా బిగ్గెస్ట్ కంపారిజన్ తెలుగులోనే కాదు హిందీలో కూడా వేరే ఏ లాంగ్వేజ్లో కూడా ఎవడూ చేయట్లేదు. ఇంత గట్టిగా చేస్తున్నాను ఎందుకు అంటే మాత్రం నేను డబ్బులు పెడుతున్నాను, నేను ప్రాఫిట్ తగ్గించుకుంటున్నాను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. బట్ నాకు మీరు హెల్ప్ చేస్తే ఈ సేల్లో ఏది పర్చేస్ చేసినా, నాట్ ఓన్లీ TWS, ఈ కావాలంటే డిస్క్రిప్షన్ ఉంటుంది, ఏది పర్చేస్ చేసినా మన లింక్ యూజ్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ వీడియో ఉంటున్నారు, ఈ వీడియో చూస్తున్నారు, మీరు ఏసీయో ఫ్రిడ్జ్ ఏదో కొనాలి, ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కదా, ఇలా వెళ్ళి ఇట్లా లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ తర్వాత మీరు ఏదైనా పర్చేస్ చేయండి. మన ఛానల్కి ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ₹1 పెరగదు, ₹1 ఇది అవ్వదు. మీరు ఏ ప్రైస్కి అయితే కొంటారో అదే ప్రైస్కి వస్తుంది, బట్ మనకి హెల్ప్ అవుతుంది. ఇది ఒక్క సాయం ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలోవర్స్ 100% చేయాల్సిందే. చేసి అన్నా నీ లింక్ తోటి నేను ఇది పర్చేస్ చేశాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే ఏ వీడియో అయితే ఆ వీడియో కింద కామెంట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.